డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంట చేతికొచ్చిన తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం శివారు చిన్న గుల్లపాలెంలో నెలకొరిగిన పంట పొలాలను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ముందు నుండి తుఫాను హెచ్చరికలు ఉన్న రైతులను అప్రమత్తం చేయడంలోనూ చేతికి అందిన రైతుల పంట కొనుగోలు చేయడంలో జగన్ ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని అన్నారు. దీంతో తుఫాను ప్రభావంతో రైతులు నిండా మునిగారని వాపోయారు. కోతకు రాని పంటలు 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతులు పూర్తిగా నష్టపోయారని వాపోయారు. అలాగే అరటి, హార్టికల్చర్ పంటలు కూడా ఈ తుఫానుకు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే కొంత మేర ఉపయోగం ఉండేదని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు లేకుండా, తేమతో సంబంధం లేకుండా మద్దతు ధరకే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సత్యానందరావు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట టౌన్ పార్టీ అధ్యక్షుడు వాసంశెట్టి సత్యనారాయణ, కంఠంశెట్టి శ్రీనివాసరావు, బూసి భాస్కర్రావు, జక్రంపొడి వెంకటస్వామి, చోపడనీడి భాస్కర్రావు, బూసి విష్ణు, బయ్యే రాంబాబు, మామిడిశెట్టి వెంకటేష్, కముజు శ్రీను మరియు రైతులు పాల్గొన్నారు. లేట్ ఉన్నాయి 13-18 రకాలు ఆగిపోయింది. అది ఎక్కువ కొంచెం కాలం 15 రోజులు ఎక్కువ ఉంటుంది కదా. ఇదేంటి ధాన్యం ఏంటిది? 13-18 కొన్ని నిలబడలేదు, కొన్ని చేను నేలంటే గాలి చోట్ల వెళ్తుందా ధాన్యం పట్టుకెళ్ళారా? ఏమన్నా చేతులు వచ్చేసి నీరుతో పడుతుంది ఇలాగొచ్చి అలాగే రావట్లేదండి. ఏదో ఒకటి చేయడానికి లేదండి. ఈ తరం తర్వాత ఉంటుంది కదండి. ఆ పచ్చి దాని ఉడుకుతనేసి పాయ వచ్చేస్తుంది. కళ్ళాలన్నీ తీయలాగా చాలా ఏమన్నా పడిపోతున్నాయి చాలా మంది. మా దగ్గర అలాగే గత 2-3 రోజులుగా బిచాంగ్ తుఫాను ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినటువంటి కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లో రైతులు ఈ తుఫాను దాడికి అతలాకుతలు అవుతూ ఉన్నారు. ఇంకా సగం మంది పైగా రైతులు వరిచేలు కోసుకుని పంట ఒప్పుడు చేసుకునే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం కొనుగోలులో వేగవంతం కాకపోవడం వల్ల ఈనాడు రైతులు ఇక్కడ చూస్తూ ఉంటే ఈ చిన్నగోలపాలెం గ్రామంలో అందరూ చిన్న రైతులు, కౌలు రైతులు అనేక మంది ధాన్యం చిన్న రాసులుగా ఇక్కడ పెట్టుకుని ధాన్యం వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి ఒప్పుడు చేయక ఇప్పుడు ఎదురు చూడటం వల్ల ఈనాడు ఈ తుఫాను ప్రభావం వల్ల ఆ ధాన్యం మక్కిపోయి పాడై మాయిశ్చర్ కూడా పెరిగే అవకాశం ఉంది.
మరి ప్రభుత్వాన్ని ఈ తుఫాను వల్ల దెబ్బతిన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాయిశ్చర్తో తేమ శాతంతో సంబంధం లేకుండా ఎంఎస్పి ధరపై గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే ప్రభుత్వం మొదటగా ఇంకా స్పందించుంటే కొంతమేర రైతులకి ధాన్యం ఒప్పుడు చేసుకునే పరిస్థితి ఉండేది. మరి సంచులు కూడా పూర్తి స్థాయిలో వెంటనే అందివ్వలేనటువంటి పరిస్థితి. ఈ ధాన్యం కొనుగోలులో స్తబ్దత, ఈ రకమైన పరిస్థితి కారణం. ఈ తుఫాను వల్ల ఈనాడు స్వర్ణ రకం కొంత ఒప్పుడైనా ఇంకా 13-18 రకం ఇంకా కోతలు కాక 50% భూములు వరి పంట మీద చేలు పడిపోయి అవన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి, దిగుబడి రాని పరిస్థితి, అవన్నీ కూడా మరి డిస్కలర్ వచ్చే పరిస్థితి ఉంది. ఏ విధమైన షరతులు లేకుండా ప్రభుత్వం మద్దతు ధరకే ఏదైతే 75 కేజీలు 1537 రూపాయలు కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిందో, 1637 రూపాయలు కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిందో 1637 రూపాయలు కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది ఈ వర్షం దెబ్బకి అనేక లోతట్టు ప్రాంతాల్లో నీటి బారిన పడడం జరిగాయి. అనేక రకాల పంటలన్నీ కూడా ఇబ్బందులు పాలవుతున్నాయి. వాటిని ఆదుకోవాలి. వాటందరికీ కూడా ప్రభుత్వం మరి ఏదైనా సహాయం చేయాలి. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కింద రైతుల్ని ఆదుకోవాలి. ఇతరత్ర ఇన్సూరెన్స్ ద్వారా కానీ వేరే విధంగా ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉన్నా తక్షణం ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. కూరగాయలు దెబ్బతిన్నాయి, ఇంకా అన్ని రకాల హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అరటి తోటలు దెబ్బతిన్నాయి. ఇంకా ఆక్వా కానీ మేము ముందుగా చేయాల్సిన తక్షణ కర్తవ్యం తడిచిపోయిన ధాన్యాన్ని ఏ విధమైన షరతులు లేకుండా గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలి. ఇక్కడ రైతు చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నాడు. అది ప్రభుత్వ బాధ్యత. ఏదైతే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఇలాగే ఉన్నాయి అన్ని చోట్ల కూడా. ఏదైతే రైతులు ధాన్యం కళ్ళాల్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నారో అవన్నీ వెంటనే ఒప్పుడు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా అనేక సమస్యలు చెప్తున్నారు. గతంలో తారుబళ్ళు సప్లై ఉండేవి. ఇలాంటి సమయాల్లో తారుబళ్ళు ఇస్తే తారుబళ్ళలో వేసుకుని ధాన్యాన్ని కాపాడుకోవడానికి దెబ్బతినకుండా చూసుకోవడానికి అవకాశం ఉండేది. గత 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఒక్క తారుబాళ్ళ ఇచ్చిన పాపాన పోలేదు, ఒక టార్పాలిని కూడా ఇవ్వలేదు. అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో దానికి ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యతను ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.